గుర్రకొండ మండలంలో ఉదయం 6 గంటల నుండి ప్రారంభమైన రేషన్ సరుకుల పంపిణీ ఈ రోజు నుండి ప్రభుత్వ ఆదేశాల మేరకు నిత్యావసర సరుకులు రేషన్ షాపులను గుర్రకొండ మండల ఎంఆర్ఓ శ్రీనివాసులు మరియు గుర్రకొండ మండల అధ్యక్షులు నాయన జగదీష్ చేతుల మీదుగా రేషన్ సరుకులను పంపిణీ చేస్తారు. ఎంఆర్ఓ మాట్లాడుతూ 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు నిత్యావసర సరుకులను ఇంటి వద్దకే సరఫరా చేస్తారని అక్కడున్న ప్రజలకు తెలియజేస్తారు. టీడీపీ మండల అధ్యక్షుడు నాయన జగదీష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జూన్ 1, 2025 నుండి రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకులు చౌక ధరల దుకాణాల వద్దనే పంపిణీ ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు పంపిణీ జరుగుతుంది. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు బయోమెట్రిక్ సమస్య ఉన్నవారు బయోమెట్రిక్ యంత్రం వద్ద వేలిముద్రలు పడకపోతే సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి వారు రెవెన్యూ సెక్రటరీ యొక్క అథెంటికేషన్ తో నిత్యావసర సరుకులు ఇవ్వబడతాయి. పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల చౌక ధరల దుకాణాలు గత ప్రభుత్వంలో మూసేసి ఇంటింటికి అందిస్తామని ఇంటింటికి ఇవ్వడం మానేసి నెలలో 1-2 రోజులు మాత్రమే జంక్షన్లలో వాహనం నిలిపి ఇవ్వడంతో ఎంతో మంది పేదలకు ఆ సరుకులు అందక ఇబ్బందులు పడ్డారు. ఆ వాహనం ఎప్పుడొస్తుందో తెలియక రోజువారీ పనులు మానుకొని చిరుద్యోగాలకి సెలవు పెట్టుకోవాల్సి వచ్చేది. మిగిలిన రేషన్ బియ్యం సరుకులను అక్రమంగా తరలిస్తున్న విషయంపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. వేలాది టన్నుల అక్రమ బియ్యాన్ని కాకినాడ, విశాఖ పోర్టుల్లో పట్టుబట్టాయి. వీటిని అరికట్టేందుకు ప్రతి పేద కుటుంబానికి రేషన్ సరుకులు అందించేందుకు మళ్లీ మొదలు పెట్టాము. దీని ద్వారా రద్దీని తగ్గించడమే కాకుండా ప్రతి ఒక్క కుటుంబానికి నిత్యావసర సరుకులు అందుతాయని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నౌషాద్ అహ్మద్, రంజిద్, ఎజాజ్ అహ్మద్, ప్రకాష్ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎట్లా ఉంది? చాలా సంతోషంగా ఉండాలి. ముందు కొంచెం ఇబ్బందిగా ఉంది, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇది విధంగా బాగుందా? చెప్పు. ఎలా ఉంది? బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూర్చోకపోతే ఎట్లా సార్? మీరు కూర్చొని ఎవరైనా పిహెచ్పీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇంటికి పోయి ఇస్తారు మన డీలర్లు. 65 ఏళ్ళు పైబడిన వాళ్ళకి మరియు హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఇంటికి పోయి డీలర్స్ నిత్యావసరకులు పంపిణీ చేయబడుతుంది. సో ఎవరైనా ఉంటే చెప్పండి, డీలర్ ఇస్తారనమాట ఇంటికి వెళ్ళి. ఓకే, థ్యాంక్ యూ సార్. అప్పుడు ఉండే వాళ్ళైతే మన డీలర్ వచ్చి ఇంటికాడ ఇస్తారు. అనుకుంటే ఇంకా ఎవరైనా మా ఇంటికి ఇట్లా ఫీలింగ్స్ రాకూడదు. మళ్ళీ అది మంచిగా ఉపయోగించుకోవాలి మనం. ఎంత కష్టమైన ఖాళీ ఇబ్బంది పడతారు ఆ టవర్లకి అయితే డీలర్ దగ్గర ఇస్తారు. వాళ్ళందరికీ ఏమైనా జరిగిందని చెప్పుకోవడం కుదరదు. ఓకే, కొంచెం మైండ్. థ్యాంక్ యూ. ఇన్ని దాని నుంచి ఆ బండ్లు వేస్తున్నాను కదా, ఇప్పుడు
మీకు రావడం ఎలా చేస్తాను? మాకు బాగానే అనిపిస్తుంది, ఉండడమే బాగుంది. నిత్యావసర సరుకులు పంపిణీ పూర్వము మన ముఖ్యమంత్రి గారు మాదిరిగా స్టోర్ల దగ్గర 1వ తారీఖు నుంచి 15వ తారీఖు 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల నుంచి అందుబాటులో ఉన్నట్లు ఏర్పాట్లు చేశారు. ఈ విధానం వల్ల ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా సాఫీగా వాళ్ళ నిత్యావసర వస్తువులు తీసుకొని వెళ్ళచ్చు. నంబర్ 3 డీలర్ అయిన నేను ఈరోజు సంతోషంగా తెలియజేయడం ఏమనగా చంద్రబాబు కూటమి ద్వారా మన డీలర్ ద్వారానే ప్రజాపంపిణీ వ్యవస్థ మళ్ళా స్టార్ట్ చేయడం వలన ఇది చాలా సంతోషకరమైన వార్త. అదే కాకుండా దీనివల్ల ప్రజలకు తమ కూలిబాటు చేసుకుని సాయంత్రం వచ్చి మళ్ళా ఫ్రీ టైంలో వచ్చి తీసుకునేదానికి అవకాశం ఉంది. ఎండిఓ వ్యవస్థలో ఆ అవకాశం లేనందువలన ఇది ఉపయోగకరంగా ఉంటుందని మేము భావించి చాలా సంతోషిస్తున్నాము. ప్రజలందరూ దీనికి మెచ్చుకుంటున్నారు. ప్రజలకు డీలర్ల ప్రభుత్వానికి తెలియజేయడం ఏమనగా ప్రజల ద్వారా షాపులకు అన్ని వస్తువులు కందిబ్యాళ్ళు, రాగులు, చక్కెర అన్నీ సప్లై చేయాలని కోరడం అయింది. వెరీ గుడ్. ఎండియు వాహనాలు రద్దు చేయడం ఆంధ్ర రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక ఘట్టమని మనం అనుకోవాలా. ఎందుకంటే రేషన్ షాప్కి వచ్చే వాళ్ళు ఎవరు కూడా డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. పేదవారు రేషన్ బియ్యంతో పూట గడుపుకోవాలనే ఉద్దేశంతో చేసుకున్న వాళ్ళే ఉంటారు. అలాంటిది నెలలో ఒకరోజు మాత్రమే ఎండియు బండ్లు వచ్చేసి ఎక్కడో చోటబెట్టి ఈ రోజుకి మాకు అయిపోయినాయి, మా దగ్గర స్టాక్ అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోవడం మనం గడిచిన 5 సంవత్సరాలు కూడా చూసాము. ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రజల వద్దకే పోవాలనే ఉద్దేశంతో మంచి నిర్ణయం తీసుకొని ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తర్వాత సాయంత్రం మళ్ళీ 4 గంటలకు స్టార్ట్ అయ్యి 8 గంటల వరకు కూడా రేషన్ షాప్ డీలర్స్ ఉండాలని చెప్పడము నిజంగా మంచి హర్షణీయదగ్గ విషయము. ప్రజలు కూడా అందరికీ అందుబాటులో ఉండడం. అదే కాకుండా 60 సంవత్సరాలు నిండిన వారు మరియు వికలాంగులకు చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకొని రేషన్ షాప్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంటి దగ్గరికి వెళ్ళి నిత్యావసర సరుకులు ఇవ్వమనడం నిజంగానే మంచి విషయం, పరిణామం ఇది. అందులోనూ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా అందుబాటులో ఉంటాయి. మనకి ఏ సమయం కావాలంటే ఆ సమయం ఫోన్ చేసి మనం వచ్చి రేషన్ షాప్ మనం పోవడానికి అవకాశం కల్పించారు. ముఖ్యమంత్రి వారికి కూడా ధన్యవాదాలు. ఈరోజు మన సీఎం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో యావత్ ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజానీకానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడము చాలా శుభదాయకము. ముందు జగనన్న హయాంలో ఈ యొక్క వాహనాల ద్వారా పంపించడము, ఆ కార్యక్రమంలో ప్రజల యొక్క ఇబ్బందులు ఎక్కువగా పడుతున్నది. అప్పుడు వరుస క్రమంలో వచ్చి ఒకేసారి దొబ్బులాటలు, గలాటలు, దీనివల్ల అనేకమైనటువంటి బాధలు ఇబ్బందులు గురి అవుతూ ఎంతోమంది ప్రజలు బాధపడినారు. ఈరోజు ఈ మన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రజలకు ఈ యొక్క రేషన్ డీలర్ ద్వారా ఇవ్వడం అనేది ఇది ఎంతో సంతోషదాయకమైన విషయము. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా, ఎవరికి ఇబ్బందులు పాలు కాకుండా వాళ్ళకు సంబంధించిన పనులు, కూలి పనులు చేసుకుంటూ ఏ సమయంలో కన్నా వాళ్ళు కేటాయించిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం అనేది, డీలర్ ద్వారా ఇవ్వడం అనేది ప్రజలకి చాలా ఉపయోగమైన విషయము. ఇందులో ఎటువంటి అవకాశాలు జరగవు, ఇబ్బందులు జరగవు. సమయానుకూలంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా తమ నిత్యావసర సరుకులు తీసుకుపోవచ్చును, ఎవరికి ఇబ్బందులు ఉండదు. కానీ ఈ విధంగా అది మరియు వృద్ధులకు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్లకు, వికలాంగులకు, దివ్యాంగులకు వాళ్ళ ఇంటి వద్ద ఇవ్వడం అనేది మేమంతా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వానికి బలపరుస్తూ ఇది ఎంతో సంతోషమైన విషయము అని ఈ సవినయంగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన పాత్రికేయులకు, ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.